హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్. ఇవాళ అయితే రెండు న్యూ డిజైన్స్ చూపించబోతున్నానండి. నేనైతే ఫస్ట్ టైం వేసాను రెండు కూడా. కస్టమర్ అయితే ఇవే డిజైన్స్ కావాలని పట్టుపట్టారు. సో ఇద్దరు సపరేట్ కస్టమర్సే, కానీ కొత్త డిజైన్స్ అయితే తీసుకొని వాళ్ళకైతే వర్క్ చేశాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్సలెంట్గా వచ్చినాయండి రెండు డిజైన్స్ కూడా. చూడండి అసలు శారీ చూసారా, లావెండర్ పింక్ కాంబోతో అయితే వచ్చాయండి. ఇలా వచ్చింది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తాను చూడండి ఒకసారి. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ లో వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చేయించమని చెప్పారండి. సో నేను స్టిచ్చింగ్ కూడా చేయించేసాను. బ్యాక్ నెక్ చూడండి. అంటే సన్నగా కట్ అనేది వస్తే కొంతమంది ఇష్టపడరు కదండి, ఎలా ఉంటుందో ఏంటో అని అనిపిస్తుంది కదా. సో అలానే ఇదిగోండి బ్యాక్ చూడండి, చిన్ని పూలండి. అసలు మొత్తం ఎంత పెద్ద కట్ వస్తుందో చూసారా, ఇలా పెద్ద పెద్ద కట్ వస్తుంది. ఇంకా అంటే స్టిచ్చింగ్ కొంతమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే చిన్న కట్టు కుట్టడం రాదు అని కూడా కొంతమంది వేసుకోరండి. ఇలా ఇంత పెద్ద కట్ అనేది వస్తే ఎవరైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు, ఎవరైనా వేసుకోగలుగుతారు. ఫ్లవర్ చూసారు ఎంత క్యూట్గా ఉందంటే, చిన్ని చిన్ని ఫ్లవర్స్ అండి. మొత్తం డిజైన్ అంతా చిన్ని ఫ్లవర్సే ఉన్నాయి. మధ్యలో వచ్చేసి కనీసం స్టోన్స్ అవసరం కూడా లేకుండా మధ్యలో డాట్ చూసారా, గోల్డ్ జరీతో అయితే హైలైట్ చేశాను. ఇక్కడ కూడా మొత్తం స్టోన్ లైన్ లాగా పడ్డది చూడండి. మొత్తం ఇదంతా స్టోన్ లైన్ లాగా వచ్చేసిందండి. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ ఇలా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసాను. హ్యాండ్స్ అయితే చాలా, బ్యాక్ సింపుల్గా ఉంది కదండి, హ్యాండ్స్ హైలైట్ ఉన్నాయి చూడండి. కట్ వర్కే వచ్చింది. హ్యాండ్స్ కూడా చూసారా, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా కట్ వర్క్ వచ్చేసి లైన్స్ మీద వచ్చేసి బ్యాక్ ఏ ఫ్లవర్ అయితే వచ్చిందో మనకి అదే ఫ్లవర్లో వచ్చింది చూడండి. చాలా బాగుందండి డిజైన్ అయితే. బ్యాక్ ఇదంతా హ్యాండ్స్ ఫుల్ ఎల్బో. షార్ట్ హ్యాండ్ కావాలన్నా కూడా ఈ డిజైన్లో అయితే మనం వేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్ కూడా అంతే కట్ వర్క్లో వచ్చేసింది చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ చూసారా, ఎంత క్లియర్గా తెలుస్తుందో చూడండి. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవరైనా సరే లైన్స్ కావాలి విత్ కట్ వర్క్తో కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ డిజైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి. చాలా అంటే చాలా లుక్ ఉంది. హ్యాండ్స్ కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో స్టిచ్చింగ్ అయిపోతే. ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాండి. అసలు ఎంత ఎక్సలెంట్గా వచ్చిందంటే, ఏం నచ్చింది వీళ్ళకి డిజైన్ అని అనుకున్నాను కానండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి శారీ చూసారా ఎలా ఉందో. శారీ మొత్తం ఇలా ఉంది. మొత్తం వచ్చేసి సిల్వర్ వచ్చింది. శారీ అంతా సిల్వర్ వచ్చింది. మొత్తం ఏం చెప్పారంటే సిల్వర్, ఇదిగోండి మొత్తం శారీ సిల్వర్, గోల్డ్ బార్డర్ ఇట్లా. కానీ బ్లాక్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని సిల్వర్ గోల్డ్ కాంబోతో అయితే వర్క్ చేయమని చెప్పారు. చేస్తున్నాను చూడండి, చూపిస్తాను చూడండి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అండి, అసలు అదిరిపోయింది డిజైన్ అయితే. బ్యాక్ చూడండి ఒకసారి, అసలు క్లియర్గా చూడండి. సిల్వర్ గోల్డ్ కాంబో బ్లాక్ మీద చాలా అంటే చాలా బాగా వచ్చింది. డీటెయిల్గా చూపిస్తా చూడండి. చూసారా ఎంత బాగా ఎలివేట్ అవుతుందండి. అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఎలివేట్ అవుతుంది. చూసారా, ఇందాక చూపించింది పెద్ద కట్లో చూపించా కదండి, మళ్ళీ ఈ కట్ చూడండి, అది చిన్నగా ఆ కట్టు ఇక్కడ రాదు చూసారా, మళ్ళీ చిన్న చిన్న కట్టు వచ్చిందండి. చాలా హార్డ్ ఉంటుంది కొంచెం ఇది స్టిచ్చింగ్ చేసుకోవడం కూడా, కానీ మాత్రం డిజైన్ అయితే చూడండి అండి. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, ఇలా చిన్న ఫ్లవర్స్, అది కూడా ముడికుట్టు ఫ్లవర్ అండి. అసలు బెండ్ చేసినా బెండ్ అవ్వట్లేదు, అంత హార్డ్గా పడ్డది స్టిచ్ అనేది, అందుకే ఇంత లుక్ వచ్చిందేమో. సైడ్ చిన్న చిన్న బ్రాంచెస్ కానీ లీఫ్ వచ్చి ఇలా ఒక బ్రాంచెస్ టైప్లో ఎంత బాగా వచ్చిందండి. ఇక్కడేమో నాట్ స్టిచ్, ఇక్కడ వచ్చేసి ఇట్లా ముద్దగా వచ్చింది. ప్లస్ వచ్చేసి కట్ వర్క్. ఇంకే కలర్ కాంబోలో వేసుకున్నా కూడా బాగుంటుందేమో అనిపించిందండి. ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా లుక్ ఉంది. డెఫినెట్గా మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. చూసారా బ్యాక్ నెక్ అదంతా. ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ కూడా సేమ్ కట్, బ్యాక్ ఎలా వచ్చిందో ఫ్రంట్ అలానే వచ్చేసింది. హ్యాండ్ చూడండి, ఇలా హ్యాండ్స్ అయితే అసలు
సూపర్ ఉన్నాయి చూసారా. బ్యాక్ ఏ పార్ట్ అయితే మనకు వచ్చిందో అదే పార్ట్ ఇక్కడ లైన్ అనేది ఇచ్చేసాం హ్యాండ్స్ కి. సేమ్ కట్ వర్క్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఇలా డిజైన్ వేసుకున్న తర్వాత ఈ కట్స్ ఉన్నాయి కదండి, ఈ కట్ మధ్యలో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనం బీడ్స్ హ్యాంగ్ చేసుకుంటే చాలా అంటే చాలా లుక్ ఉంటాయండి. చాలా బాగున్నాయి చూడండి. చూసారా హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 హ్యాండ్స్ కూడా. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. లుక్ చూసారా. ఇలా చిన్న చిన్న బుట్టీస్ గోల్డ్ సిల్వర్ జరీతో వచ్చేసరికి లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. బాగుంది కదా. డిజైన్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. చూడండి ఇలా 2 హ్యాండ్స్. 2 కట్ వర్క్లోనే చూపించానండి. 2 న్యూ డిజైన్సే చూపించాను. ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.